హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ టు భారతీస్ కుకింగ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చికెన్ గిజార్డ్ ఫ్రై అండి. అంటే ఇది మనం రెగ్యులర్గా ఆనియన్స్ వేసి చేసుకునేలే కాకుండా కొంచెం వెరైటీగా చేసుకుందాము. దానికి నేను వాడే పదార్థాలు ఏమిటంటే చికెన్ గిజార్డ్, అది నేను నీట్గా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత పండు మిరపకాయలు ఒక 6 to 8 తీసుకున్నానండి. తర్వాత వెల్లుల్లి, తర్వాత అల్లం బాగా చిన్నగా తురుముకున్నాను. ఇంక ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను, హీట్ అయ్యింది. ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటి వేసేసుకుందాం. ఫస్ట్ అల్లం వేసుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లి కూడా వేసేసుకుంటున్నాను. అవి మంచిగా ఫ్రై చేసుకుందామండి. మరీ బ్రౌన్గా అయిపోకర్లేదు, ఎందుకంటే మనకు ఆ ఫ్రెష్ ఫ్లేవర్ అనేది మనకి లాస్ట్లో తినేటప్పుడు కూడా మనకు తెలియాలి. సో పండుమిరపకాయలు వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ వాడట్లేదని చెప్పాను కదండి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పండు మిరపకాయలతోనే మనకి మంచి స్పైసీ అనేది వచ్చేస్తుంది. ఇది మనం స్నాక్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. తర్వాత అవి ఫ్రై అయ్యాక గిజార్డ్ వేసేసుకుందాము. ఈ గిజార్డ్ కూడా బాగా మంచిగా ఫ్రై చేసుకుందాము. చక్కగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకుందాము. మంచిగా కుక్ అయిపోతుంది, త్వరగానే అయిపోయే రెసిపీ అండి. మనకి ఇందులో నుంచి రిలీజ్ అయ్యే వాటర్తోనే మనకి బాగా కుక్ అయిపోతుంది. సో మూత పెట్టి కొంచెంసేపు మంచిగా కుక్ చేద్దాము. చూసారా, వాటర్ రిలీజ్ అయింది మనకి ఈ మీట్లో నుంచి. మంచిగా డ్రై అయిపోయేదాకా కుక్ చేసేసుకుందాము. అండ్ ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఐరన్, ప్రోటీన్, చాలా హై క్వాలిటీ ప్రోటీన్ ఉంది ఇందులో. అండ్ పొటాషియం, జింక్ కూడా ఉందండి. హార్ట్ పేషెంట్స్ కూడా చక్కగా ఇది తీసుకోవచ్చండి, ఎందుకంటే లో ఫ్యాట్ మీట్ ఇది. ధైర్యంగా తినొచ్చు. B12 ఉంది, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట దీనిలో ఉపయోగాలు.
ఇది చక్కగా మనం ఎవ్రీ వీక్ తెచ్చుకుంటాం కదండి చికెన్. దాంతోపాటు మనకి గిజార్డ్ తీసి పక్కన పెట్టమంటే పెట్టేస్తారు వాళ్ళు నీట్గా క్లీన్ చేసి. చక్కగా ఇట్లా తెచ్చుకొని వీక్లీ వన్స్ ఇట్లా చేసుకొని తినొచ్చండి, ఏం కాదు. సో చూసారా మనకి ఆ స్పైసెస్ అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో చక్కగా. ఇప్పుడు దానికి సరిపడా నేను ముందు మ్యారినేషన్లో కూడా సాల్ట్ కారం వేసుకున్నానండి. సో ఇప్పుడు కొంచెం సరిపడా వేసుకుంటున్నాను, ఎంత అవసరమో అంత వేసుకొని ఓన్లీ 1 టీ స్పూన్కి కారం కూడా వేసుకుందాము. కొంచెమే చాలండి. అంతే, అయిపోయినట్టేనండి మన కర్రీ. ఇంకా మంచిగా ఫ్రై అయిపోయింది. ఆ ఉప్పు కారం అంతా పట్టే వరకు జస్ట్ ఒక 5 మినిట్స్కి ఉంచుదామండి మూత పెట్టుకొని. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఓకే అండి, మీరు కూడా ఇట్లానే చేసుకోండి. ఎట్లా వచ్చిందో మీరు నాకు కామెంట్లో చెప్పండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇదిగోండి, ఫైనల్లీ మన గిజార్డ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. కందనంకాయలు అంటారు, తెలుసు కదండి, చికెన్ గిజార్డ్. మీరు కూడా కంపల్సరీ చేసుకోండి. దీనికి కాంబినేషన్గా నేను పప్పు టొమాటో కూడా సైడ్లో చేసి పెట్టేసుకున్నానండి. సో మీరు కూడా ఈ గిజార్డ్ ఫ్రైని ఇట్లానే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.